హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఎస్ అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. మనం ఏ పోటీ పరీక్ష తీసుకున్నా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తరచుగా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా ఇండియా ఇతర కంట్రీస్ తో చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్, అదేవిధంగా మేజర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో లైక్ యునైటెడ్ నేషన్స్ కానీ, బ్రిక్స్ కానీ, G7 కానీ, ఇలాంటి వాటిపైన క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అదేవిధంగా నాటో లాంటి ఆర్గనైజేషన్స్ సంబంధించి, యూరోపియన్ యూనియన్ కి సంబంధించి. అయితే ఇవి ప్రధానంగా ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఇటీవల కాలంలో జరిగినటువంటి వాటిపైన స్టాటిక్ ఓరియంటల్ కూడా అడగడం జరుగుతుంది. అయితే రీసెంట్ గా మనకి G7 సమ్మిట్, 52nd G7 సమ్మిట్ అనేది ఫ్రాన్స్ లో నిర్వహించడం జరిగింది జూన్ 16th and 17th రోజున. సో ఈ G7 సమ్మిట్ లో ప్రధానంగా ఉన్నటువంటి అవుట్కమ్స్ ఏంటి, ఇండియా యొక్క రోల్ ఏంటి, అదేవిధంగా G7 గ్రూప్స్ లో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో మనకి 52nd G7 సమ్మిట్ అనేది ఫ్రాన్స్ లో నిర్వహించడం జరిగింది. డేట్స్ కూడా అడుగుతాడు కాబట్టి డేట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. జూన్ 16th and 17th రోజున ఫ్రాన్స్ లో నిర్వహించడం జరిగింది. ఎన్నో సమ్మిట్? 52nd, 52వ సమ్మిట్. ఇక G7 కంట్రీస్ అంటే ఏంటి, అసలు ఈ వీటి యొక్క ఆరిజిన్ ఎలా అయింది? ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి 1973లో 1973లో ఆయిల్ క్రైసిస్ అనేది రావడం జరిగింది. ఈ ఆయిల్ క్రైసిస్ ని ఎదుర్కోవడం కోసం అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రియలైజ్డ్ అయినటువంటి, అంటే ఇండస్ట్రియల్ ఓరియంటల్ లో డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి G6 గ్రూప్స్ గా 1975లో ఫామ్ అవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మనకి ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, UK, USA, అదేవిధంగా జపాన్, ఈ 6 కంట్రీస్ కలిపి G6 కంట్రీస్ గా 1975లో ఏర్పడడం జరిగింది. దాని తర్వాత 1976లో మనకి కెనడా జాయిన్ అవ్వడం జరిగింది. కెనడా జాయిన్ అవడంతో దీన్ని G7 గా ప్రకటించడం జరిగింది. రష్యా 1998లో జాయిన్ అవ్వడం జరిగింది. రష్యా ఈ గ్రూప్ లో 1998లో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి దీన్ని G8 గా పేర్కొనడం జరిగింది. కానీ ఉక్రెయిన్ కి సంబంధించినటువంటి కొంత రీజియన్, క్రిమియా ఏదైతే ఉందో దాన్ని 2014లో రష్యా ఆక్రమించుకోవడం జరుగుతుంది. దాన్ని అపోజ్ చేస్తూ రష్యాని ఈ గ్రూప్స్ నుంచి బహిష్కరించడం జరుగుతుంది. సో అప్పటి నుంచి ఇది G7 గా ఏర్పడింది అనమాట. మరి ఇది ఒక అగ్రిమెంట్ బేస్ చేసుకొని ఏర్పాటు చేస్తారా, ఒక ట్రీటీ బేస్ చేసుకొని ఏర్పాటు చేస్తారా, దీనికంటూ ఒక ప్రధానమైనటువంటి ఎజెండా ఉందా, హెడ్ క్వార్టర్స్ ఉన్నాయా అంటే లేదండి. ఇది ఒక కంప్లీట్ గా దీనికి హెడ్ క్వార్టర్స్ అనేది లేదు, ఏ ట్రీటీ ద్వారా ఏర్పడలేదు. ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ ఇండిపెండెంట్ అటానమస్ ఆర్గనైజేషన్ గా ఏర్పడడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి ఈ G7 కంట్రీస్ ఏంటి, ఇందాకే చెప్పాను ఏంటి, వరల్డ్ వైడ్ గా ఇండస్ట్రియలైజ్డ్ గా ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ ని G7 కంట్రీస్ గా పేర్కొనడం జరిగింది. సో ఇది ఒక ఇన్ఫార్మల్ గ్రూప్ ఆఫ్ డెమోక్రసీస్, నో ట్రీటీ బేస్డ్ ఫ్రేమ్వర్క్, నో పర్మనెంట్ సెక్రటరియట్, నో ఫార్మల్ హెడ్ క్వార్టర్స్ అనేది ఉండడం జరిగింది. అంటే హెడ్ క్వార్టర్స్ అనేది దీనికంటూ లేదు. ఎవరైతే రొటేషనల్ బేసిస్ లో బేసిక్ గా ఈ కంట్రీస్ అధ్యక్షత వహిస్తాయో ఆ కంట్రీయే దీనికి సంబంధించినటువంటి అన్ని యాక్టివిటీస్ అనేది చూసుకోవడం జరుగుతుంది. G7 కంట్రీస్, ఇప్పుడున్నటువంటి G7 కంట్రీస్ ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, UK, జపాన్, USA, కెనడా. అదేవిధంగా యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో ఇది రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉంది. సో దీస్ ఆర్ ద 7 G7 కంట్రీస్. ఇక మనకి మరి ఫోకస్ ఏరియాస్ ఏంటి, ఈ ప్రధానంగా G7 కంట్రీస్ దేనిపైన ప్రతి సంవత్సరం కూడా మీటింగ్స్ అనేవి కండక్ట్ చేసుకొని, ఎవ్రీ ఇయర్ కూడా మీటింగ్ అనేది కండక్ట్ చేసుకొని కొన్ని ఇష్యూస్ పైన డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గ్లోబల్ ఎకానమీ ఏ విధంగా స్టెబిలైజ్ చేయడము అనేది, నెక్స్ట్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఎనర్జీ కోఆపరేషన్, డెమోక్రటిక్ వాల్యూస్ అండ్ హ్యూమన్ రైట్స్ పైన ఈ కంట్రీస్ అనేటి ఎవ్రీ ఇయర్ కూడా దగ్గరకు వచ్చి ప్రధానంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒక ఎజెండా అనేది తీసుకురావడం జరుగుతుంది అనమాట. మరి ఈ 52nd G7 సమ్మిట్ లో ప్రధానంగా ఏం అవుట్కమ్స్ వచ్చాయి అనేది కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రధానంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకి చూసుకున్నట్లయితే ఇరాన్ US కు సంబంధించినటువంటి పీస్ డీల్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇరాన్ US వార్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పీస్ డీల్ ని ఈ కంట్రీస్ G7 కంట్రీస్ ఎండోర్స్ చేయడం జరిగింది. అంటే ఓకే చేయడం జరిగింది. డీల్ ఇంప్లిమెంటేషన్, మ్యారిటైమ్ అండ్ సెక్యూరిటీ, ఫ్రీ ప్యాసేజ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ హోర్మజ్ కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని ఆమోదించడం జరిగింది. అండ్ సెకండ్ ఫోర్మోస్ట్ ఈజ్ ఉక్రెయిన్ సపోర్ట్. రష్యా ఉక్రెయిన్ వార్ అనేది ఇంకా కంటిన్యూషన్ లో ఉంది కాబట్టి ఉక్రెయిన్ కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మిలిటరీ కోఆపరేషన్
కోఆపరేషన్ అనేది ఇస్తాము అని చెప్పేసి G7 కంట్రీస్ ఈ 52nd సమ్మిట్ లో చెప్పడం జరిగింది. అదే విధంగా గ్లోబల్ ఏఐ ఫ్రేమ్వర్క్స్ మనకి ఎథికల్ గా, అదే విధంగా ఎథికల్ ఫ్రేమ్వర్క్ సెక్యూరిటీ బేస్డ్ గా ఏఐ ఇంప్లిమెంటేషన్ చేయాలి అని చెప్పేసి ఏఐ ఫ్రేమ్వర్క్ ని కూడా ఈ G7 సమ్మిట్ లో ప్రధానంగా ముందుకు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ స్టెబిలిటీ, రెడ్యూసింగ్ ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అదే విధంగా కంట్రీస్ కి సంబంధించినటువంటి ఎకానమీని కూలదోసే విధంగా ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉంటాయో వాటిని కర్బ్ చేయడం కోసం అని చెప్పేసి ఎకనామిక్ స్టెబిలిటీ అనేది తీసుకురావాలి వరల్డ్ వైడ్ గా అనేది ఇంకొక డిసిషన్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ యాక్షన్ 2030 కల్లా మనకి ఏదైతే నేచర్ కాంపాక్ట్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయాలి అని చెప్పేసి ప్రధానంగా నేచర్ కి సంబంధించింది కూడా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ డెవలప్మెంట్ ఫైనాన్స్ ఓవర్హాల్, ఇది చాలా ఇంపార్టెంట్. ఏవైతే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో వాటికి బూస్ట్ ఇస్తూ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే విధంగా ఎకనామిక్ స్టెబిలిటీని తీసుకురావాలనుకున్నారు. నెక్స్ట్ స్ట్రెంథనింగ్ గ్లోబల్ పార్ట్నర్షిప్, ఆటోమేటిక్ గా గ్లోబల్ పార్ట్నర్షిప్ అనేది పెంచాలి అనేది ప్రధానమైనటువంటి ఇతివృత్తం. నెక్స్ట్ వచ్చేసి హెల్త్, గ్లోబల్ హెల్త్, ఎబోలా క్యాన్సర్ కి సంబంధించి ఎబోలా అండ్ క్యాన్సర్ అనేది ఇప్పుడు ఎబోలా అవుట్ బ్రేక్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి, క్యాన్సర్ కి సంబంధించిన దానికి ఫండింగ్ అనేది చేయాలి అన్న ఉద్దేశంతో ఈ 52nd G7 సమ్మిట్ లో ప్రధానంగా ఈ 8 థీమ్స్ పైన డిస్కషన్ అనేది చేయడం జరిగింది. ఇవి ప్రధానంగా వచ్చినటువంటి అవుట్కమ్స్ కంపల్సరీగా అడగడం జరుగుతుంది. మరి ఈ G7 సమ్మిట్ లో అంటే ఈ G7 గ్రూప్స్ లో ఇండియా అనేది మెంబర్ కాదు, కాకపోతే మేజర్ పార్ట్నర్, ఇన్వైటీ పార్ట్నర్ గా ఉండడం జరిగింది అనమాట. సో అందుకని చెప్పేసి గత కొద్ది కాలంగా 2024 నుంచి కూడా G7 లో స్ట్రాటజిక్ ఇన్వైటీగా ఇండియాని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఇక మరి ఈ G7 సమ్మిట్ లో ఇండియా దేని రిప్రజెంట్ చేసింది అంటే ఫస్ట్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్, ఏదైతే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో ఆ డెవలపింగ్ కంట్రీస్ కు సంబంధించినటువంటి వాయిస్ గా ఇండియా అనేది చూపించడం జరిగింది. అదే విధంగా ట్రస్ట్ డెఫిసిట్ ఏదైతే ఉందో దాన్ని ప్రధానంగా ఎత్తి చూపడం జరిగింది అనమాట. ఇప్పుడు సపోజ్ లెట్స్ సే ఎగ్జాంపుల్, ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి ఒక ఒప్పందం జరిగింది, దాన్ని బ్రేక్ చేస్తూ ఆ ఒప్పందాన్ని బ్రేక్ చేస్తూ ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ ట్రస్ట్ అనేది డెఫిసిట్ అవుతుంది అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెంథనింగ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, అడ్వాన్సింగ్ మల్టీ మ్యూచువల్ ఇంట్రెస్ట్, గ్లోబల్ కోఆపరేషన్ ఏదైతే ఉందో వీటిపైన ప్రధానంగా G7 లో చెప్పడం జరిగింది. ఇక ఇండివిజువల్ గా మనకి ఏదైతే బ్రిక్స్ కానీ లేకపోతే G20 కానీ అదేవిధంగా G7 కానీ ఇలాంటి సమ్మిట్స్ జరుగుతున్నప్పుడు సైడ్ లైన్స్ లో బైలాటరల్ రిలేషన్ కి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ కూడా చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ G7 సమ్మిట్ లో 52nd G7 సమ్మిట్ లో ఎంతో కాలంగా ఇండియా కెనడా మధ్యలో ఉన్నటువంటి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అది కొంచెం బ్రేక్ అవుతూ వచ్చింది. మనకు ఆ బ్రేక్ ని ఇప్పుడు బేసిక్ గా బిల్డ్ చేస్తూ అంటే బ్రిడ్జ్ ఏదైతే గ్యాప్ ఏర్పడిందో దాని మధ్యలో ఆ బ్రిడ్జ్ ఫిల్ చేస్తూ బేసిక్ గా ఈ G7 సమ్మిట్ లో ప్రధానమైనటువంటి బైలాటరల్ రిలేషన్స్ అనేటి ఇండియా అండ్ కెనడా మధ్యలో రావడం జరిగింది. ఏదైనా G7 సమ్మిట్ లో ప్రధానంగా G7 సమ్మిట్ లో ఇండియాకి ఏదైనా బెనిఫిట్స్ జరుగుతున్నాయి అంటే అది ఇండియా అండ్ కెనడా మధ్యలో జరిగినటువంటి స్ట్రాటజిక్ అగ్రిమెంట్స్. సో దీంట్లో కనుక ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని 2026 కల్లా చేసుకోవాలి. చూస్తున్నాం గత కొద్ది కాలంగా కెనడాతో మనకు సత్సంబంధాలు అనేవి తక్కువగా ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు జరిగినటువంటి G7 సమ్మిట్ సైడ్ లైన్స్ లో బైలాటరల్ రిలేషన్స్ అగ్రిమెంట్ లో ఇండియా అండ్ కెనడా మధ్యలో ఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది ముందుకు రావడం జరిగింది. అది 2026 కల్లా 2026 ఎండ్ కల్లా ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. అదే విధంగా జనరల్ సెక్యూరిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్, ఏదైతే డిఫెన్స్ రిలేటెడ్ మ్యూచువల్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసే ఉంటాయి అంటే ఒక కంట్రీకి సంబంధించినటువంటి ఏదైతే ఇంటెల్ ఉంటుందో ఇంకో కంట్రీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో అలాంటి మిలిటరీ కోఆపరేషన్ కూడా ఇందులో ప్రధానంగా రావడం జరిగింది. ఏంటి ప్రధానంగా చూసుకున్నట్లయితే జనరల్ సెక్యూరిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. మనకి రెజినా డైలాగ్ అనేది జరుగుతుంది. సో ఆ రెజినా డైలాగ్ లాగానే రెజినా అమెరికాస్ అని చెప్పేసి ఒక డైలాగ్ ని ఫ్రేమ్ వర్క్ ని తీసుకురావడం జరిగింది. ఏదైనా కొత్తగా వచ్చింది అంటే ఇది రెజినా అమెరికాస్. నెక్స్ట్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ లో కెనడా ప్రధానంగా డైలాగ్ పార్ట్నర్ గా జాయిన్ అవ్వడం జరిగింది. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ లో బేసిక్ గా ఇండియా అనేది చాలా కీ రోల్ చేస్తుంది. దాంట్లో డైలాగ్ పార్ట్నర్ గా కెనడా జాయిన్ అవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటి ఇండియన్ ఓషన్ రీజియన్ లో జరిగినటువంటి ఏవైతే మనకి ఎకనామిక్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో సెక్యూరిటీ కన్సర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక బెస్ట్
స్టెప్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అదే విధంగా నెక్స్ట్ న్యూక్లియర్ ఎనర్జీ పార్ట్నర్షిప్ అనేది చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, అదే విధంగా కెనడాకి సంబంధించి $2.6 బిలియన్ కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ అనేది ఇండియా అండ్ కెనడా మధ్యలో జరిగింది. సో గత కొన్ని సంవత్సరాలుగా కెనడాతో సత్సంబంధాలు అనేవి తగ్గుతూ వస్తున్నాయి. కానీ ఈ G7 సమ్మిట్ లో ఈ బయలాటరల్ రిలేషన్స్ అగ్రిమెంట్ ద్వారా అది ముడిపడనుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియా అండ్ యునైటెడ్ కింగ్డమ్ మధ్యలో జరిగినటువంటి కొన్ని అగ్రిమెంట్ చూద్దాం. నెక్స్ట్ ఇండియా అండ్ యునైటెడ్ యూకే మధ్యలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి అగ్రిమెంట్ లో విజన్ 2035 అనేది రావడం జరిగింది. లీడర్స్ రివ్యూడ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ బయలాటరల్ రిలేషన్స్ 2035 ఫ్రేమ్వర్క్, విజన్ 2035 ఫ్రేమ్వర్క్ ఓరియంటల్ లో డిస్కషన్ జరగడం జరిగింది. అదే విధంగా ట్రేడ్ ప్యాక్ట్, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్, ఇక్కడ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ వేరు, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ వేరు. సో ఇండియా అండ్ యూకే మధ్యలో ఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది తొందరగా చేయాలి టెక్నాలజీ, డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ పార్ట్నర్షిప్ లో అని చెప్పేసి ఇద్దరు లీడర్స్ మధ్యలో డిస్కషన్ అనేది రావడం జరిగింది. అదే విధంగా ఇండియా అండ్ యూఏఈ మధ్యలో కనుక చూసుకున్నట్లయితే మనకి మ్యారిటైమ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లో బోత్ నేషన్స్ స్ట్రెస్ ది నీడ్ ఫర్ ఫ్రీ అండ్ అన్ఇంపీడెడ్ నావిగేషన్ త్రూ ది స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్. సో మనకి తెలుసు ఇటీవల కాలంలో యుఎస్ అండ్ ఇరాన్ మధ్యలో జరిగినటువంటి వార్ సందర్భంగా స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ వద్ద మనకి కొంచెం కన్సర్న్ అనేది, సెక్యూరిటీ కన్సర్న్స్ అనేది రావడం జరిగింది. సో ఫ్రీ ట్రేడ్, ఎస్పెషల్ గా మనకి ఆయిల్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి వెస్టర్న్ కంట్రీస్ తో రావడం జరుగుతుంది. నేచురల్ గ్యాస్ కూడా ఎక్కువగా వెస్టర్న్ కంట్రీస్ నుంచి రావడం జరుగుతుంది కాబట్టి, అంటే వెస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి రావడం జరుగుతుంది కాబట్టి ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ అనేది చాలా కీ రోల్. సో ఆ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర మ్యారిటైమ్ సెక్యూరిటీని పెంచాలి అన్న ఉద్దేశంలో డిస్కషన్ జరిగాయి ఎవరెవరి మధ్యలో, ఇండియా అండ్ యూఏఈ. అదేవిధంగా బ్రిక్స్ సమ్మిట్ 2026 2026లో బ్రిక్స్ సమ్మిట్ ఏదైతే మనకి ఉందో ఆ సమ్మిట్ ని ఇండియా హోస్ట్ చేయనుంది. దానికి యూఏఈ ప్రెసిడెంట్ ని ఇన్వైట్ చేయడం జరిగింది అఫీషియల్ గా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ అవుట్కమ్స్ ఆఫ్ ది 52nd G7 సమ్మిట్ సంబంధించినటువంటి. సో మనం ప్రధానంగా చూడాల్సింది ఎప్పుడు ఏర్పడింది, కంట్రీస్ ఏంటి, 52nd G7 సమ్మిట్ లో ప్రధానమైనటువంటి అవుట్కమ్స్ ఏంటి, నెక్స్ట్ ఎక్కడ నిర్వహించడం జరిగింది, అదే విధంగా ఇండియాకు సంబంధించి ఈ G7 సమ్మిట్ లో దేనిపైన ఎక్కువగా వాయిస్ చేసింది అంటే ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఒకటి గ్లోబల్ సౌత్ గా ఉండడం జరిగింది, ట్రస్ట్ డెఫిసిట్ గురించి మాట్లాడడం జరిగింది, నెక్స్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ గురించి మాట్లాడడం జరిగింది, నెక్స్ట్ అడ్వాన్సింగ్ మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడడం జరిగింది. ఈ 4 పాయింట్స్ అనేది ఇండియా రిప్రజెంట్ చేయడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ బయలాటరల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమేమి అగ్రిమెంట్ జరిగాయి అనేది కూడా ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి కెనడా మధ్యలో జరిగినటువంటి అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇటీవల ఏవైతే సంబంధాలు చెడిపోయాయో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు అవి బిల్డ్ అవడం జరుగుతుంది, మళ్ళీ తిరిగి సత్సంబంధాలు అనేవి పెంచుకోవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం, అదే విధంగా ఇష్యూ బేస్డ్ రిలేటెడ్ కరెంట్ టాపిక్స్ కోసం శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.